ప్రభుత్వంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఉద్యోగస్తులు అందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఇంటర్మీడియట్లో పిల్లల లిమిట్ లేకుండా అందరికీ స్కాలర్షిప్ ఇవ్వటం, డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి పిల్లలకి కూడా స్కాలర్షిప్స్ వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ కాలేజీలో చూడండి, గతంలో 80% మంది పిల్లలు స్కాలర్షిప్ పొందేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల కోతల పేరుతో ఆ స్కాలర్షిప్ వచ్చే లబ్ధిదారుల సంఖ్యని 50% పడేశారు. అది కూడా ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన పేరుతో కొత్త బటన్ నొక్కుతూ ఈరోజు కూడా ఏ పిల్లలకి సరైన స్కాలర్షిప్స్ లేవు. అలానే వసతి దీవెన పేరుతో 2 సార్లు ఇవ్వాల్సిన వసతి దీవెన గత 4 సంవత్సరాల నుంచి ఏ విద్యార్థికి కూడా రెండోసారి వసతి దీవెన రాలేదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ అకాడమిక్ ఇయర్లో చూస్తే మరి ఇంతవరకు ఒక్కసారి కూడా విద్యార్థులకి స్కాలర్షిప్లు లేని పరిస్థితి. గత ప్రభుత్వంలో దాదాపుగా 16 లక్షల పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిల్లలకి స్కాలర్షిప్లు వస్తే ఇప్పుడు అది కేవలం 8 లక్షల మందికి పరిమితం అయిపోయింది. అక్కడే మీరు లబ్ధిదారుల సంఖ్య అర్థం చేసుకోవాలి. అలానే డిగ్రీ ప్లస్ బీటెక్ చదివిన పిల్లలు పీజీ విద్యను అందించడం కోసం ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి ఉన్న స్కాలర్షిప్ సిస్టమ్ అది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీజీ ఎడ్యుకేషన్కి స్కాలర్షిప్లు రద్దు చేసింది. అందులో దారుణమైన విషయం ఎస్సీ వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకి స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ను కూడా డైవర్ట్ చేస్తూ పీజీ విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్ లేకుండా రద్దు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కనుక్కోవచ్చు, డిగ్రీతో ప్రతి పేదవాడు చదువు అయిపోతూ ఉంది, ఇంజనీరింగ్తో ప్రతి పేదవాడు చదువు అయిపోతూ ఉంది. అంత దారుణమైన పరిస్థితి విద్యారంగంలో సర్వనాశనం అయిపోయింది. అలానే మీకు తెలిసి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో 100ల కొద్ది డిఎడ్ కాలేజీలు రద్దు చేసింది. డిఎడ్ కాలేజీలు ఉంటే టీచర్ ఎడ్యుకేషన్ బయటకు వస్తారు, తద్వారా మంచి గవర్నమెంట్ టీచర్స్ వచ్చేవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క డిఎస్సి కూడా మెగా డిఎస్సి అని చెప్పారు, ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. మొన్న తూతూ మంత్రంగా 6,000తో డిఎస్సి అన్నారు, అది కూడా ఇంతవరకు అతిగతి లేదు. ఆ డిఎస్సి ఇవ్వాలనే ఉద్దేశంతో డిఈడి కాలేజీలు కంప్లీట్గా రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పేరుతో అనేక మంది పేద విద్యార్థుల్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నత విద్యలకి విదేశాలు పంపించిన చరిత్ర. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ పేరునే తీసేసి, అది చాలా సాహసం భారతదేశ చరిత్రలో, అంబేద్కర్ అనే మహనీయుడి పేరు తొలగించి ఆ పేరుని జగనన్న విదేశీ విద్యా దీవెన అని పేరు పెట్టుకొని దానికి కూడా నిధులు కేటాయించకుండా ఏ పేదవాడికి కూడా విదేశీ విద్య అందకుండా చేసిన ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వం. అలానే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ పేరుతో 3 సార్లు ఇండస్ట్రీస్ దాదాపుగా 5 లక్షల మంది పైన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక బిజినెస్ సమ్మిట్ ఒకసారి చేశారు, అది కూడా తూతూ మంత్రం చేసి కేవలం 9,000 చిల్లర మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. మీ అందరూ తెలిసి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ కాలంలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. కియా మోటార్స్ దగ్గర నుంచి అనేక ఇండస్ట్రీస్ వస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇండస్ట్రీస్ మొత్తం తరివేసింది. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు లేవు, ఉన్నత విద్యకి నిధులు లేవు, విదేశీ విద్యకి నిధులు లేవు. ఆ చదువుకొని అష్టకష్టాలు పడి బయటకు వచ్చిన వాడికి ఉద్యోగ అవకాశాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. అది పరిస్థితి. అలానే మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు డ్వాక్రా రుణాలు 5 లక్షల వరకు వడ్డీ లేకుండా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 3 లక్షలకు కుదించారు. అలానే అంగన్వాడీలకు జీతాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో 6,300 రూపాయలకి అంగన్వాడీ జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం వచ్చిన కేవలం 1,000 రూపాయలు. పెన్షన్ గురించి గొప్పగా చెప్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 500కి, 500ని 2,000కి తీసుకెళ్ళారు పెన్షన్. అంటే ఎన్ని రెట్లు పెంచినట్టు అండి? 200 నుంచి 2,000 కంటే 10 రెట్లు పెంచారు పెన్షన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటా 2,000 నుంచి 3,000 తీసుకురావడానికి నానా కష్టాలు పడిన ప్రభుత్వం ఇది. సంపాదించడం చేత కాదు, నిధులు ఏర్పాటు చేయడం చేత కాదు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే డెవలప్మెంట్ వస్తుంది, తద్వారా నిధులు సమకూరుతాయి, పేదలకు పంచవచ్చు.
అప్పులు పాలు చేసి రాష్ట్రం మొత్తం లక్షల కోట్ల అప్పులు అనేటి ఆ పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉంది. అంటే రేపు జూన్లో ప్రభుత్వం ఏర్పడితే జూన్ నెలలో ఇచ్చే పెన్షను ఏప్రిల్కి 1,000 రూపాయలు, మే 1,000 రూపాయలు కలిసి జూన్ నెలలో అవాతాతల పెన్షన్ 6,000 అందుకోబోతా ఉన్నారు బోనస్లతో కలిపి. అది ఒక సమర్థమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు, నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలుసు కాబట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. అలానే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకి 5 రూపాయలకు భోజనం దాదాపు 7,25,00,000 మందికి అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందించడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. పేదల నోటికాడి కూరి తీసిన దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అలానే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ మద్యం మీ అందరూ తెలుసు, దాని గురించి 60 రూపాయలు ఉండేది. ఈరోజు ఆ మద్యం ఎంత రేటు ఉందో మీ అందరికీ తెలియదు కాదు. మద్యం తయారు చేసేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే. ఆ మద్యమే ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈరోజు చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. ఇవాళ మద్యం దుకాణంలో డిజిటల్ పేమెంట్స్ లేవు. ఆ డబ్బులు ఎట్టుపోతున్నాయో తెలియదు, ఎవరి ఖాతాకి వెళ్తున్నాయో తెలియదు. అలానే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆదరణ పథకం కింద 4.26 లక్షల మందికి ఆధునిక ఉపకరణాలు అందజేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు మీకు అందరికీ తెలుసు, ఆదరణ పథకమే లేదు. అంటే ఒక విధంగా రద్దుల ప్రభుత్వం, కూల్చే ప్రభుత్వం, రద్దుల కొత్త పథకాలు ఏమి లేవు. అలానే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 19.5% ఖర్చు పెట్టాం. ఈ విధ్వంసకర ప్రభుత్వంలో సంక్షేమానికి ఖర్చు పెట్టిన 15.80% మాత్రం. ఎందుకంటే మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ఉంటారు మీరు. ఆంధ్రప్రదేశ్లో 6 నుంచి 10 దాకా చదువుకునే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరున్నా సరే బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద జాయిన్ అయితే హాస్టల్తో పాటు ఉచిత విద్య తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వంలో 12 లక్షల పైగా ఇల్లు నిర్మించిన టిట్కో ఇల్లు నిర్మించడం మీ అందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్మించింది 5 లక్షలు మాత్రమే, అది కూడా అగ్గిపెట్టి ఇల్లు. ఇందిరాగాంధీ టైంలోనే పేదలకి కనీసం 2 సెంట్లు 3 సెంట్లు భూములు ఇచ్చేవాళ్ళు. ఈ కాలంలో సెంటు స్థలాలంట, సెంటున్నర స్థలం. కనీసం జగన్మోహన్ రెడ్డి ఉండటానికి 70 గదుల స్థలం ఎక్కడ పెట్టిన, 70 బెడ్రూమ్లు ఉంటాయి ఆయన ఇంటికి, ఎక్కడ పెట్టిన ఎకరాల్లో ఉంటాయి ప్యాలెస్లు. కానీ పేదలకు మాత్రం సెంటు 1/2 సెంటు స్థలాలు. ఇది పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంటాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయింది. 2014 రాష్ట్ర విభజన అప్పుడు ఎంతైతే మనం బాధపడ్డామో, ఆ తర్వాత సమర్థమైన నాయకత్వం రావటం ఈ రాష్ట్రం ఎన్నో అడుగులు ముందుకేసింది. అన్నిటికన్నా ప్రపంచ చరిత్రలో ఒక రైతు దగ్గర నుంచి ₹1 డబ్బులు ఇవ్వకుండా, ఒక్క లాఠీ ఇరగకుండా, ఒక్క నెత్తురు బొట్టు కింద పడకుండా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు. కేవలం మా నాయకుడి మీద ఉన్న సమర్థతకి రైతులు ఉచితంగా ఇచ్చిన భూములు. కమ్మని రాజధాని. ఈరోజు అమరావతి కనుక డెవలప్ అయినట్టే లక్షలాది మంది మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చుంటాయి. అమరావతిని విధ్వంసం చేసుకుంటున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. 1,000 ఎకరాలు సేకరించమని రైతుల దగ్గర రూపాయి తీసుకోకుండా ఎవరి సమర్థత ఏందో తెలుస్తుంది. రైతుల దగ్గర ₹1 ఇవ్వకుండా, ఏ ఘర్షణ లేకుండా 1,000 ఎకరాలు సాధించమని చెప్పండి ఈ ప్రభుత్వాన్ని. అది మా నాయకత్వానికి ఈ నాయకత్వానికి మన తేడా. పోలవరం ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. ఈరోజు పోలవరం పూర్తయినైతే మన దర్శి నియోజకవర్గానికి పోలవరం ద్వారా కృష్ణా బ్యారేజ్కి నీళ్ళు వచ్చాయి. కృష్ణా బ్యారేజ్ నుంచి ఈరోజు రైట్ కెనాల్కి నీళ్ళు ఇచ్చినట్లయితే దర్శి నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అయి ఉండేది. ఈరోజు పోలవరం ఆగిపోయినందువల్ల దర్శి నియోజకవర్గానికి రైట్ కెనాల్కి సరిగ్గా నీళ్ళు. అలానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఎంత శాతం పూర్తయింది? పోలవరం 72% పూర్తయింది. కనీసం 5% ముందుకు పోవాలి.